నాదు జీవితము మారిపోయినది. చెప్పండి. నాదు జీవితము మారిపోయినది, నేనాశ్రయించిన వేళ నన్నాదుకుంటివి ప్రభువా. నాదు జీవితము చాలునయ్యా దేవా, నా ఈ జన్మధన్యమే ప్రభువా. చాలునయ్యా దేవా, నా ఈ జన్మధన్యమే ప్రభువా. పాపకుపము విడచి నీ దారి నడిచితి ప్రభువా, నీ దారి నడిచితి ప్రభువా. నాదు జీవితము మారిపోయినది, నేనాశ్రయించిన వేళ నన్నాదుకుంటివి ప్రభువా. నాదు జీవితము లోకమంతా విషమై నరకాగ్ని జ్వాలలు రేగే, లోకమంతా విషమై నరకాగ్ని జ్వాలలు రేగే. ఆదారి నడువక నన్ను కాపాడినావని దేవా, కాపాడినావని దేవా. నాదు జీవితము మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకుంటివి ప్రభువా. నాదు జీవితము. హల్లెలూయా. నడిపించు నావా నడి సాంద్రమున దేవా, తవ జీవన మార్గమున నా జన్మధరింపా. నడిపించు నావా నా జీవిత తీరమున, నాపజయ భారమున, నలిగిన నా హృదయమును నడిపించును లోకమును. ఆత్మ విరబోయా నా దీక్ష ఫలింప, నా నావలు కాలిడము, నా సేవ చేకొనుమా. చునానవా రాత్రయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రాదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు దేశలువా రమణీయ లోతులలో, రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా. నడిపించు నావా. శివస్టాంజర్ ప్రభు యేసుని శేషుడనై, ప్రభు ప్రేమలు పాదుగునే ప్రకటింతును లోకములో. పరిశుద్ధిని ప్రేమ కదా పరమ
పానార్పణము చేదు నడిపించు నావా. హల్లెలూయా. ప్రార్థన కొన్ని ముందున్న వాక్య భాగంలో దేవుని చేత పరిశుద్ధాత్మని పొంది అలాగే దేవుడు పరిశుద్ధాత్మ చేత నడిపించడానికి అలాగే అవకాశం ఇవ్వమని మనం దేవుని అడుగుదాం. అందరు కళ్ళు మూసుకోండి. మన మధ్యలో జోసఫ్ అన్న ప్రార్థన చేస్తారు. ప్రేమగల కృపగల తండ్రి, సర్వోన్నతుడ, సర్వోన్నత స్థలములలో నివసించేటువంటి మా గొప్ప తండ్రి, మహాపరిశుద్ధ నామమును బట్టి ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో శాబత్తులో దేవా మేము ప్రవేశించి దేవా నీ సన్నిధిలో దేవా నిన్ను పరిశుద్ధ నామమును దేవ మహిమపరచడానికి దేవ మీరు పరిశుద్ధ పరిచినటువంటి దినమును దేవ సమకూర్చబడేటువంటి కృప దయచేసినటువంటి స్తోత్రాలు. దేవా ఈ పరిశుద్ధ విశ్రాంతి ఆరాధనలో తండ్రి ఇంతవరకు నేను స్తుతించి మహిమపరిచి ఘనపరిచి ఉన్నాము. అదేవిధంగా తండ్రి ప్రారంభించబడుతున్నటువంటి మీ పరిశుద్ధ వాక్య లేఖన భాగాలను దేవా మరి మేము తెలుసుకొని మీ సత్యసువార్త ఈ విషయంలో దేవా మా హృదయంలో మా మనసులో భద్రపరుచుకొని అనేకులకు దేవా మరి బోధించేటువంటి కృప జ్ఞానము మీరు మాకు అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో దేవా మరి ఒక బైబిల్ స్టడీ నందు మేము అనేక విషయాలు నేర్చుకొని నీ నామ మహిమ పరిశుద్ధ పరిచేటువంటి విషయంలో దేవా నీ విషయాన్ని నన్ను చాటేటువంటి విషయంలో దేవా మీరు మాకు అనేక సత్యములు. ఓకే, మీ అందరికీ నా ప్రేమపూర్వకంగా ఆహ్వానం. ఈ యొక్క రెండవ రోజు క్లాస్లో దేవుడు చక్కగా మనకు నిన్నటి దినాలలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత అలాగే తన యొక్క వాక్యాన్ని నా ద్వారా మాట్లాడి అలాగే మనకు కొన్ని విషయాలు తెలియజేసినందుకు దేవునికి ఉన్నస్తులై ఉన్నాను. రెండో రోజుకి మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఈ రెండో క్లాస్లో ఆహ్వానించుచున్నాను. అలాగే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో అలాగే దేవుని శిష్యులు ఏ విధంగా నడిచారో ఆ విధంగా మనం నడవాలి. దేవుడు చెప్పాడు, మీరు వెళ్ళి లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించుడి అని చెప్పాడు. అలాగే మీరు వెళ్ళి శిష్యులుగా తయారు చేయండి అని దేవుడు చెప్పాడు. అవునా? మరి దేవుని శిష్యులుగా మనము ప్రాక్టికల్గా మానసికంగా శారీరకంగా మన ఎక్కువ దేవుని దృష్టి అలాగే ఆయన దృష్టి ఎలా ఉందో ఆయన ఏ విధంగా నడిచాడో అదే విధంగా మనం నడవాలి. ఈ సమయంలో నా యొక్క అంశం ఏంటంటే ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క తలంపు, యేసుక్రీస్తు యొక్క ఆలోచన గురించి. అలాగే అందరూ రెఫరెన్స్ తీసుకోండి. ఇక నా దగ్గర అన్ని ఇంగ్లీష్లో ఉంది కాబట్టి యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ నోట్బుక్స్ అండ్ రైట్ ఇన్ తెలుగు టెక్స్ట్. తెలుగులో టెక్స్ట్లు చక్కగా రాసుకోవాలి. అలాగే యేసుక్రీస్తు భూమి మీద పుట్టాడు. మానవుడుగా నువ్వు నేను మనము ఏ విధంగా పుట్టామో ఇన్ ద సిమిలర్ వే అదేవిధంగా దేవుడు ఈ భూమి మీద పుట్టాడు. పుట్టిన తర్వాత ఆయనకి పాపం అంటే ఏంటో తెలియదు. అర్థమైందా? ఆయన ఏం చేశాడో 12 సంవత్సరాల వరకు ఆయన దేవుని కుమారుడుగా ఆయనంతటా ఆయనకే తెలియదు. ఆయన మనలాగే జీవించాడు. అలాగే పాపం అంటే ఏమిటో అది తెలియదు. అయినప్పటికీ అన్నీ ఆయన పాపంలో చేయకుండా పరిశుద్ధాత్మ చేత ఆయన దేవుడు పరిశుద్ధాత్మ చేత ఆయన నడిచాడు. అలాగే తన తల్లైన మరియమ్మ ఆమె ప్రతిదీ నేర్పించుకుంటూ వచ్చినది. అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క ఉపదేశము ఏంటి అనే విషయాన్ని మనము బైబిల్లో ప్రాముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే పాపం అంటే ఏంటి? వాట్ ఈజ్ సిన్? పాపం అంటే ఏంటి? సమస్త దుర్నీతి పాపం. ఇప్పుడు పాపం అంటే ఏంటి అని నేను ఎలా తెలుసుకోవాలి? హౌ కెన్ ఐ నో దిస్ ఈజ్ అ సిన్? ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు చిన్నపిల్లోడు పుడతాడండి, కళ్ళు లేకుండా లేకపోతే కాళ్ళు లేకుండా పుడతాడు. అది పాపమా? పాపమా? బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి యాకోబు 4:17 రాసుకోండి, తర్వాత చదవండి. యాకోబు 4:17 పాపం అంటే ఏమిటి అనేది మనకు తెలియజేస్తుంది. కాబట్టి మేలైనది చేయనిరిగియు చేయువానికి పాపము కలుగును. మేలైనది చేయనది అంటే ఏదైతే మంచిది అని తెలుసుకుంటామో
అది కనుక మనం చేయలేదనుకో అదే పాపము. అవునా? మంచికి వ్యతిరేకంగా ఇప్పుడు మంచి చెడు రెండు మనకు తెలిసిందనుకో అప్పుడు మనము 4:17 ఎప్పుడైతే మనం ఈ విధంగా తెలుసుకుంటామో అప్పుడు మనము మంచి తెలుసుకున్నాం అనుకోండి అండి, ఇంకా మంచి చేయాలి, ఇంకా చెడు ఎందుకు చేయాల్సింది? చెడు ఏంటో మంచి ఏంటో రెండు మనకు తెలుసుకున్నాము. అలాంటప్పుడు ఇప్పుడు నీ చాయిస్ అంటే ఇప్పుడు నీ ఇష్టం, మంచి చేస్తావా చెడు చేస్తావా, పాపం చేస్తావా పాపం నుండి దూరంగా ఉంటావా అని నీ ఇష్టం నా ఇష్టము. అందుకే దేవుడు అవకాశం మనకు ఇచ్చాడు. మన ఇష్టానుసారంగా మనకు ఒక స్వేచ్ఛగా దేవుడు మనల్ని బ్రతికించడానికి అలాగే జీవించడానికి మనకు ఒక అవకాశం ఇచ్చాడు. మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా ఎవరి మీద ఆధారపడి ఉంది? మన మీద ఆధారపడి ఉంది. హల్లెలూయా. ఎవరి మీద ఆధారపడి ఉంది? మన మీదే ఆధారపడి ఉంది. ఇంకోటి యోహాను సువార్త 9:41 చదవండి అండి. యోహాను సువార్త 9:41 ఇక్కడ యేసుక్రీస్తు పాపం గురించి ఏం చెప్తున్నాడు? 9:41 ఇక్కడ చెప్తుంది బైబిల్ క్లియర్గా ఏం చెప్తుందంటే, అందుకు యేసు మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. In John 9:41 it says about the God is telling about a blind man. దేవుడు ఒక గుడ్డివారి గురించి చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఒకవేళ గుడ్డివారం అయితే అందరూ చూడలేనప్పుడు పాపమే లేదు. గుడ్డివారం ఉన్నామండి, ఏం చూడట్లేదు కదా కన్నులతో, అవునా? పాపం లేదు, కళ్ళు లేదు కాబట్టి పాపం లేదు. ఇప్పుడు కళ్ళతో చూస్తున్నాం కాబట్టి పాపం ఉన్నదని బైబిల్ చక్కగా సెలవిచ్చుచున్నది. అలాగే మనం కూడా యేసుక్రీస్తు పాపంలో పడిపోయే స్థితిలో ఉన్నాడా? మనము ప్రకృతి నుండి పడిపోయే స్థితిలో ఉన్నామా, లేకపోతే పడిపోకుండా ఉండే స్థితిలో ఉన్నామా? పాపంలో పడిపోయే స్థితిలో ఉన్నామా, పడిపోకుండా ఉండే స్థితిలో ఉన్నామా? మనం ఏ స్థితిలో ఉన్నాము? పడిపోయే స్థితిలో ఉన్నాము. యేసుక్రీస్తు కూడా అదే స్థితి ఉంది. కానీ ఆయన విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆయన పరిశుద్ధాత్మ చేత ఆయన పాపంలో పడిపోలేదు, ఆయన జయించాడు. ఇంకోసారి బైబిల్ తెరిచి యోహాను సువార్త 15:24 John 15th chapter 24 ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండానేలా వారికి పాపము లేకపోవును. చాలండి. ఎవడు చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండానేలా వారికి పాపం లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి దేశించుచున్నారు. ఎవడు చేయలేని స్థితిని దేవుడు లోకంలో వచ్చి చేశాడండి. ఎందరో మంది ఉన్నారు. ఎవడు చేయలేని సృష్టిని ఎవరు చేయలేదు, ఓన్లీ కేవలమే దేవుడు చేశాడు. అలాగే యేసుక్రీస్తు వచ్చి మన పాప క్షమాపణ కొరకు, అలాగే ఆయన మన కొరకు వచ్చి ఆయన శిలువలో మరణించాడు. మరి ఇక్కడ యేసుక్రీస్తుని అలాగే తండ్రిని ఇద్దరిని ద్వేషిస్తున్నారని బైబిల్ చెబుతున్నది. మనం ఏం చేస్తున్నామో మనకే కరెక్ట్గా తెలియదు, ప్రజలు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. అయినప్పటికీ ఒక తండ్రికి అవమానంగా ఉంటుంది. అందుకే మనము ఎప్పుడైతే యేసు వలె జీవిస్తామో అప్పుడు తండ్రికి అవమానము ఉండదు. అలాగే మొదటి పాపము ఎక్కడ మొదలైంది? మొదటి పాపము పరలోకంలో మొదలైంది. అక్కడ లూసిఫర్ గర్వపడింది. దేవుడు అక్కడ నుండి కిందకి త్రోసాడు. భూమి మీద అవాదముకి మొదటి పాపంగా నిలిచింది. యాకోబు 4:17 మనం చూసాము. మనం ఏం చదివాం ఇందాక? యాకోబు 4. అవును. అందుకే మనం తెలిసి చేయకూడదు, మళ్ళీ తెలియకుండా చేస్తే అది పాపం కాదు. తెలిసి మంచి చెడులు రెండు తెలుసుకున్న తర్వాత మంచినే చేస్తేనే అప్పుడు పాపంలో ఉండదు. తెలిసి మళ్ళీ పాపం చేసామనుకోండి, చెడు థింగ్స్ చెడు
చెడు పనులు మనకు తెలుసండి. ఆ చెడు పనులు కనుక అది మళ్ళీ దాంట్లో వెళ్ళామనుకోండి, అదే పాపము. యోహాను సువార్త 9:2-3 చదవండి. 9:2-3 రాసుకోండి. ఆయన శిష్యులు బోధకుడా, వీడి గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను, వీరి కన్నవారా అడుగగా ఆయన యేసు వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచుటకే గుడ్డివాడుగా పుట్టెను. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తుని తన యొక్క శిష్యులు అడిగారు. ఏమని అడిగారు? అయ్యా, ఈయన గుడ్డివాడిగా పుట్టాడు, అలాగే ఈడు చేసిన పాపం వల్ల పుట్టాడా, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం వల్ల పుట్టాడా అని శిష్యులు యేసుక్రీస్తుని అడిగారు. అప్పుడు దేవుడు యేసుక్రీస్తు ఏం చెప్పాడు? అయ్యా శిష్యులారా, ఈయన చేసిన పాపము కాదు, తండ్రి చేసిన పాపము కాదు, వాళ్ళ పాపం వల్ల ఈయన గుడ్డివాడిగా పుట్టలేదు. ఎందుకు పుట్టాడు? దేవుని క్రియలు ఈయనందు ప్రత్యక్షపరచుటకే ఈడు గుడ్డివాడిగా పుట్టాడు. అంటే దేవుని యొక్క క్రియలు ఈయన ఎందు మళ్ళీ ఏదో అద్భుతాలు ఒక ప్రత్యేకంగా ఆ దేవుడు ఆయనకి ఆ విధంగా గుడ్డివాడిగా పుట్టించాడు. అవునా? ఎందుకంటే ఆయన దేవుణ్ణి గైకొనుటకును, అలాగే ఒకవేళ దేవుడే ఆయన్ని స్వస్థపరుస్తాడేమో. యేసుక్రీస్తు ఆయన జీవించినప్పుడు స్వస్థపరిచాడు కదా అండి. చాలామంది గుడ్డివాడి, కుష్టివాడి రోగంతో చాలామంది బాగుపడుతున్నారు, బాగుపడి అలాగే బాధపడుతున్నారు. అలాంటి వారిని యేసుక్రీస్తు వెళ్ళి స్వస్థపరిచాడు కదా. అవునా? మళ్ళీ స్వస్థపరిచిన తర్వాత ఏమనుకోవాలి? మళ్ళీ వాళ్ళు స్వస్థత పడ్డారు కదా. స్వస్థత పడిన తర్వాత వాళ్ళ జీవితము ఇంకా పాపలోకములే ఉన్నారని తలుచుకోవాలా, లేకపోతే పాపం లేనిగా ఒక నూతన సృష్టిగా వాళ్ళు నూతన భావంతో వాళ్ళు మళ్ళీ కొత్త అద్భుతాలు దేవుని దగ్గర నుండి పొంది కొత్త విధంగా జీవిస్తున్నారా? చూడండి, ఏంటంటే ఒకవేళ మనకు ఏదైనా మేలు జరిగితే ఆ మేలుని మరవలేము. సహజంగా ప్రకృతిలో కుంటివారు కావచ్చు, గుడ్డివారు కావచ్చు, కొంతమంది పుట్టగానే చనిపోతున్నారు. ఇవన్నీ జరుగుతాయి. అవునా? ఇవన్నీ దేవుని యొక్క ప్రణాళిక పరంగా జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇంగ్లీష్లో కొన్ని విషయాలు మీకు వినిపించాలని అనుకుంటున్నాను. జీసస్ రెస్పాన్స్ షోస్ దట్ బ్లైండ్నెస్ అండ్ సిన్ ఈజ్ యాజ్ ఎ గిల్టీ ఆర్ నాట్ ద సేమ్ థింగ్. పాపము పాపం అనేది ఏదైతే మన మంచి విషయాలు చెడు విషయాలు రెండు తెలుసుకున్న తర్వాత, అలాగే దేవుని ఆజ్ఞ పరంగా దాన్ని అతిక్రమిస్తేనే పాపము. బైబిల్ చెప్తుంది ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వల్ల జీతము మరణము. అవునా? దేవుడు చెప్పిన ఆజ్ఞకి కనుక మించినట్లయితే అదే పాపము. ఇప్పుడు మనము క్రైస్తవులుగా ఉండి బైబిల్లో ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని, అలాగే ధర్మశాస్త్రాన్ని, అలాగే ఆజ్ఞల్ని ఇవన్నీ దేవుడు చెప్పినట్టుగా మనము చేయకపోతే అదే పాపము. అవాదం చేశారండి పాపము. ఆ పాపము వాళ్ళు ఒకవేళ పాపం చేయకపోయినట్లయితే ఇప్పుడు దాకా పాపము మన దాకా వచ్చేది కాదు. అవునా? ఆ జీవితము వేరే జీవితంగా ఉండేదేమో. అవునా? పాపం ఈ లోకానికి వచ్చేసి సాతానుడు ఆ యొక్క పాప ఊబిలో మన అందరినీ పడద్రోసి, అలాగే దేవుడు మీరు ఇంకా పాపంలోనే ఉంటారా, నా వైపు తిరుగుతారా అని ఒక చాయిస్ మనకి ఇచ్చాడు. సో మన అందు నిమిత్తము మనము మన ఇష్టానుసారంగానే అలాగే దేవునికి విధేయతలుగా మనము జీవించాలి. ఒకసారి యెహెజ్కేలు 18:20 చదవండి. 18:20 పాపం చేయువాడే మరణము నొందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయుట లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. సేమ్ పాపం చేయువాడు మరణానికి నొందునని చెప్తున్నాడు. అక్కడ రోమా 6:23 కూడా అక్కడే అదే చెప్తుంది కదా. పాపం చేయువాడు మరణానికి పాత్రుడై ఉంటాడు. అంటే మనం అనుకుంటాము తండ్రి చేసిన పాపములు మన మీద వచ్చాయని అనుకుంటాము, లేకపోతే మన పాపం వల్ల తండ్రికి మళ్ళీ శపించబడతాము అని అనుకుంటాము. కాదు, మంచి చేయువాడికి మంచి జరుగుతాయి, చెడు చేయువాడికి చెడే జరుగుతుంది.
ఈ రెండు వ్యత్యాసాలు మనం తెలుసుకోవాలి. అవునా? నువ్వు కనుక మంచి మంచి కార్యాలు మంచి పనులు చేసావనుకో మంచిగా జరుగుతాయి. నువ్వు చెడు కార్యాలు అలాగే పనికిరాంది అవన్నీ చేసావనుకో దుష్టక్రియలు దుష్టుడుగానే ఉంటావు. సో అందు నిమిత్తము దేవుని యొక్క ఆలోచన ఏంటంటే మనం ఇంకా పాపములో లేకుండా ఆయన వల్లే మనం జీవించాలని ఆయన యొక్క ఉద్దేశం. రెండో లెసన్ జీసస్ అవర్ బ్రదర్ ఆర్ డిస్టెంట్ కజిన్. యేసుక్రీస్తు మనకు ఒక అన్న లాంటోడు. అవునా? యేసుక్రీస్తుని ఇప్పుడు మీ అన్న తమ్ముల్ని అలాగే మీ బ్రదర్స్ని ఏ విధంగా మీరు ప్రేమిస్తారో అదేవిధంగా మనం కూడా యేసుక్రీస్తు మనకు ఒక బ్రదర్ లాంటోడు. అవునా? ఏ విధంగా బ్రదరు అలాగే మనకు మన యొక్క అన్నకి ఎంత దగ్గర రిలేషన్గా జీవిస్తామో అదేవిధంగా మన యేసుక్రీస్తు మనకు కూడా ఆయన దగ్గర మనము అంత దగ్గరగా జీవించాలి. ఓకే, బైబిల్ ఉన్నవాళ్ళు 1 పేతురు 2:21-22 1 పేతురు 2:21-22 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అవును మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను. ఆయన పాపము చేయలేదు. అవును, ఆయన పాపం చేయలేదు, నోటలో ఏ కపటమును కనబడలేదు. చాలండి. క్రీస్తు మన కొరకు బాధపడ్డాడు. క్రీస్తు మన కొరకు బాధపడ్డాడు. ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ పాపములు లేదు. ఇక యేసుక్రీస్తు ఏమంటున్నాడు? అలాగే మీరు నన్ను చూచి నడుచుకునుడి, అలాగే నేనే మీకు మాదిరిగా అని అంటున్నాడు. మరి అలాంటప్పుడు మనం ఏ విధంగా జీవిస్తే బాగుంటుంది? యేసుక్రీస్తు వలె జీవిస్తే బాగుంటుంది. యేసుక్రీస్తే అన్నిటికీ ఉదాహరణగా భూమి మీద ఉన్నాడు. ఆయన వల్లే పాప క్షమించబడుతుంది. ఆయన ద్వారా మనము పరలోకానికి వెళ్తాము. 1 పేతురు 2:21-22 ఆయన పాపము చేయలేదు. చాలు. అందుకే ఆయన ఏ పాపం చేయలేదు కాబట్టి మనము ఏ పాపం చేయకుండా ఉండాలి. అవునా? యేసుక్రీస్తుని మనం ధరించుకోవాలి. ఫిలిప్పీలు 2:6-7 ఫిలిపియన్స్ 2nd chapter 6th and 7th 2nd chapter 6th and 7th ఏం చెప్తుందంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందనంతగా అనగా శిలువ మరణము పొందనంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. యేసుక్రీస్తు ఏ విధంగా తగ్గించుకున్నాడో, యేసుక్రీస్తు ఏ విధంగా తన తండ్రిని దర్శనాన్ని ధరించుకున్నాడో అదేవిధంగా మనం కూడా యేసుక్రీస్తుని ధరించుకోవాలి. మన యొక్క జీవితంలో 24 గంటలు ఎల్లప్పుడూ మనము యేసుక్రీస్తుని ధరించుకోవాలి. ప్రతి పని చేసినప్పుడు మనము నిజంగా అది మంచి పనా లేకపోతే చెడు పనా అని ఆలోచన చేయాలి, గ్రహించాలి. అలాంటప్పుడు అలా నడిచినప్పుడే మనం ఇంకా దేవునికి ఇంకా మనం యేసుక్రీస్తు వల్లే జీవించాలంటే ఏం చేయాలి? యోహాన్ గారు, మన యేసుక్రీస్తు వల్లే జీవించాలంటే ఏం చేయాలి? మీరు మనకు తెలుసు, ఆజ్ఞపరంగా పాటించాలని, ఆయనలాగే జీవించాలని తెలుసు. అయినప్పటికీ మనము పాటించలేకపోతున్నాం. ఎందుకు? మరి వేరే ఏదైనా మార్గం ఉందా యేసుక్రీస్తు వల్లే జీవించటానికి? వేరే మార్గం ఏదైనా ఉన్నదా? యేసుక్రీస్తు వల్లే జీవించాలి, వేరే మార్గం ఏదైనా ఉన్నదా? ఏ విధంగా జీవించగలము? మన యొక్క ఆత్మశుద్ధిగా ఆత్మీయంగా దేవునికి మనకు ఒక దగ్గర సంబంధంగా ఏ విధంగా జీవించగలము? ఎవరి సహాయం ఉంటే మనము యేసుక్రీస్తుకి దగ్గరగా చేర్చుకుంటాము? ఎవరి సహాయం అవసరం ఇప్పుడు మనకు? పరిశుద్ధాత్మ సహాయము అవసరం. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయము లేకుండా మనం యేసులాగా జీవించలేము.
అలాగే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనము పాపం నుండి దూరంగా ఉండి యేసుక్రీస్తు వలె జీవించాలి. మనకు మీడియేటర్ ఎవరు ఇప్పుడు? పరిశుద్ధాత్మ. ఎవరు మీడియేటరు? పరిశుద్ధాత్మ. నువ్వు ఎక్కడైనా చీకట్లో వెళ్ళు, కొండల్లో వెళ్ళు, లోయల్లో వెళ్ళు, ఎక్కడ వెళ్ళినా పరిశుద్ధాత్మ నీ వెంట వస్తున్నది. అందుకే యేసుక్రీస్తు పరలోకంతో వెళ్తూ మీకు ఆదరణకర్త పంపుచున్నాను, ఆదరణకర్త మీతో ఉండటము చాలా మంచిది. అందుకే మనము దేవుని యొక్క వాక్యాన్ని చాలా చక్కగా మనము చూడాలి. యేసుక్రీస్తు నిజంగా దేవుడేనా? యేసుక్రీస్తు కుమారుడు అంటారు, చాలామంది అంటారు యేసుక్రీస్తు కుమారుడే అంటారు. మరి బైబిల్ ఏం చెబుతుంది? యోహాను సువార్త 8:58 తీయండి. యోహాను సువార్త 8:58. సర్వాధికారి అని దేవుడని చెప్తుంది బైబిల్ వాక్యము 8:58. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి అబ్రహాము పుట్టక మునిపే యేసుక్రీస్తు ఉన్నాడంటే వీళ్ళేంటి చాలామంది యేసుక్రీస్తు మన కొరకే పుట్టాడు, అప్పుడు యేసుక్రీస్తు లేడు అని అంటారు. బైబిల్ని క్షణంగా ప్రతి వచనాలని చాలా జాగ్రత్తగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనము ధ్యానించాలి. అవునా? సో దేవుని పట్ల మనము దేవుడు అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాడు, అందుకే మనము నమ్ముతాం త్రియేక దేవుడు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు చివరిగా పరిశుద్ధాత్మ తన పనిని చేస్తుంది. పాత నిబంధనలో చూసినట్లయితే యెహోవాయే మీడియేటర్గా ఉండి ఆయనే ప్రతిదీ మాట్లాడుతూ దర్శనం ద్వారా ఇది మాట్లాడుతూ నడిపించాడు. కదా యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు ఆయన కొంతకాలము ఆయన కూడా లోకంలో ఉండి ఆయన కొన్ని విషయాలు నేర్పించేలాడు. ఇప్పుడు మనము పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనం ఏమీ చేయలేము. 1 యోహాను 4:2 ఏం చెప్తుంది? 1 యోహాను 4:2 చూడండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనును అది దేవుని సంబంధమైనది. హల్లెలూయా. ఎవడైతే యేసుక్రీస్తు శరీరంగా ధారి అయి వచ్చాడని ఏ ఆత్మ, ప్రతి ఒక్కరికి ఆత్మ ఉంటుంది, ఏ ఆత్మ అయితే ఒప్పుకుంటుందో అదే ఆత్మ దేవునికి సంబంధమైనది. ఇంకా కింద ఏ ఆత్మ యేసుని ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైనది కాదు. చూడండి, మన ఆత్మ నిజంగా యేసుని సంబంధించినదైతే, మన ఆత్మ నిజంగా దేవునికి సంబంధించినదైతే, యేసుని నిజంగా శరీరధారి అయి వచ్చాడని మనము నమ్మి, అలాగే మన ఆత్మ యేసుని ధరించుకొని, అలాగే ఎప్పుడైతే యేసుక్రీస్తుని ధరించుకుంటావో అప్పుడు నువ్వు కూడా దేవుణ్ణి ధరించినట్టే. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు చక్కగా వివరించి. సో దేవుని యొక్క ప్రాముఖ్యమైన బైబిల్ విషయాలు చాలా బలమైనది. కొన్ని వచనాలు మనకు ఇక బలపరుస్తుంది. మరొకటి హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14, 16, 17. హీబ్రూస్ చాప్టర్ సెకండ్ చాప్టర్ 14, 16 and 17. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. ఒకసారి 17 దాకా చదివారా? 16 చదవండి. అయితే ఏలయనగా ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజలు పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. సహోదరుడు ఎవరు? ఆయన ఎవరు? సహోదరుడు. ఆయన మనకు సహోదరుడు అంటే అన్నే, బ్రదర్. అవునా?
సంతాన స్వభావం ధరించుకొని ఆయన అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు. ఆయన ఈ దేవదూతల స్వభావం ధరించుకోలేదు, అవునా? లేకపోతే దేవుని స్వభావము ధరించుకోలేదు. ఆయన ఇక్కడ మానవుని స్వభావం, శరీర స్వభావము ధరించుకొని ఉన్నాడని చెప్తుంది. ఇంకోటి, అబ్రహాము సంతానము నుంచే ఆయన మనకు ఆ యొక్క సంతానమే ధరించుకొని వచ్చాడు. అబ్రహాము ఎవరండి? ఆయన లోకానికి విశ్వాసి అయిన తండ్రి, అవునా? అబ్రహాం పుట్టుక ముందే ఆయన ఉన్నాడు. ఆయన కొత్త ఏం కాదు, కొత్తగా ఏమి ఆయన ఏం చెప్పలేదు. అందుకే మన దేవునికి సహోదరుడిగా ఎంతోగానో మనం దేవుణ్ణి ప్రేమించాలి. సహోదరుని ఏ విధంగా ప్రేమిస్తాం, దానికంటే ఎక్కువగా మనము దేవుణ్ణి ప్రేమించాలి. మనం ఎల్లప్పుడూ యేసుక్రీస్తు నందు ఆనందిస్తూ ఉంటాము. అలాగే కొన్నిసార్లు మనము పాపంలో పడిపోయినప్పుడు లేకపోతే శ్రమలు ఎదుర్కొనేటప్పుడు మనము కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాము. కొన్నిసార్లు మన దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాము. దేవుని సహాయము ఆ టైంలో అలా గుర్తు రాదు, బాధలో ఉండేటప్పుడు. ఒకవేళ మనము దేవుని ప్రార్థన చేసి మనకున్న భారము లేకపోతే మనకున్న సమస్య దేవుని మీద మోపితే మన యొక్క భారాన్ని తగ్గిపోతుంది కదా. అందుకే దేవుడు చెప్తాడు, సమస్త జనులారా, భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. మనకున్న భారము ఆయన మీద పెట్టాలండి. అలాగే మనకున్న శోధనలు, ఎన్ని శోధనలు రాకుండా మనము దేవుణ్ణి అడగాలి. దేవా, ఈ శోధన నుండి మొత్తాన్ని తప్పించు, నీ వలే మేము ఎదిగేలాగా కృప చూపమని ప్రార్థన చేయాలి. ఆయన వల్లే మనము జీవించాలి. ఆయనలాగే మనము ఇంకా దేవునిలో ఇంకా బలపడాలని మన ప్రతి విషయము దేవుని ఎదుట మనము నడుస్తూనే ఉండాలి. ఎప్పుడైతే ఈ విధంగా మనం దేవుని పట్ల విధేయతగా అలాగే ఆయన చెప్పినట్టుగా మనం చేస్తామో అప్పుడు ఇంకా దేవుని దగ్గర నుండి మనం ఎంతో దీవెనలు పొందుతాము. యేసుక్రీస్తు ఒక చోట అన్నాడు, తానంతటా తానే ఈ విధంగా అన్నాడు, ఐ సీక్ నాట్ మై ఓన్ విల్ బట్ ద విల్ ఆఫ్ ద ఫాదర్ విచ్ హాస్ సెంట్ మీ. యోహాను సువార్త John 5:30. What the Jesus is telling here? యోహాను సువార్త 5:30. యేసుక్రీస్తు తన సొంత చిత్తపరంగా ఆయన ఏమీ చేయలేదండి. ఆయన ఎవరు చిత్తపరంగా చేశాడు? ప్రతిదీ తండ్రి చదవండి. నా అంతటా నేనేమీ చేయలేను, నేను వినున్నట్టుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్తపరంగానే నేను చేయగోరుచున్నాను. నా ఇష్టపరంగా చేయగోను గనుక ఆ తీర్పు న్యాయమైనది. యేసుక్రీస్తు ఎవరు చిత్తపరంగా చేశాడు? తండ్రి చిత్తపరంగా చేశాడు. మరి మనం ఎవరు చిత్తపరంగా మనం చేయాలి? మనం ఎవరు చిత్తపరంగా పనులు చేయాలండి? మన ఇష్టానుసారంగా చేస్తే ఏమవుతుంది? మనము యేసుక్రీస్తు తండ్రి చిత్తంగా మనము మన పనులు చేయాలి. యేసుక్రీస్తు చిత్తపరంగా మనం చేయాలి. యేసుక్రీస్తే మనకు మాదిరిగా ఉన్నాడు. అలాంటప్పుడు ఆయన ద్వారా మనం పరలోకానికి వెళ్తాము. ఆయన లేకుండా మనం పరలోకానికి వెళ్తామా? వెళ్ళలేము. ఆయనే మనకు మీడియేటర్, మన జీవితాల్లో మీడియేటర్. లూకా 22:42. తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. హల్లెలూయా, హల్లెలూయా. అది నా ఇష్టము కాదు అని ప్రార్థించాను. యేసుక్రీస్తు ఎప్పుడు ప్రార్థన చేసినా ఆయన కుమారుడు కదా, ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరమా? వై జీసస్ వాజ్ ప్రేడ్ హిమ్సెల్ఫ్? He is a really God of the Son, no? So why he was prayed? Did he need prayed? Even though he was a son of the Father, but ఆయన తండ్రి కుమారుడే. అయినప్పటికీ ఆయన ఎందుకు యేసుక్రీస్తు ఆయన తన తండ్రి దగ్గర నుండే సహాయం పొందాడు ప్రతి క్షణము? ఆయనలో శక్తి ఉన్నది కదా, ఆయన దేవుడే కదా. ఎందుకు ఆయన శక్తి పొందాల్సి వస్తుంది? చూడండి, ఎందుకంటే ఆయన తన సొంత శక్తి ఏమీ ఉపయోగించలేదు.
మనం కూడా మన సొంత శక్తి ఏమి ఉపయోగిస్తే ఏమీ రాదు. దేవుని యొక్క శక్తిని అలాగే దేవుని యొక్క చిత్తపరంగా మనము నడవాలి. అవునా, దేవుని యొక్క ఆలోచన పరంగా దేవుని యొక్క శక్తి ద్వారా మనం ఏదైనా చేయగలము. అందుకే ఒక భక్తుడు పాట పాడతాడు, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. మృతులను మళ్ళీ లేపే శక్తి కలిగినది యేసయ్య నామం, సాతాను జయించి యేసే శక్తి కలిగినది యేసయ్య నామం, మృతులను మళ్ళీ లేపే శక్తి కలిగినది యేసయ్య నామం, సాతాను మళ్ళీ లేపే శక్తి కలిగినది యేసయ్య నామం, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో ఏముంది? శక్తి ఉన్నది. నువ్వు ఎక్కడైనా విశ్వాసంతో వెళ్ళు, ఎక్కడైనా మనము విశ్వాసముతో వెళ్ళాలి. ఒకవేళ మన విశ్వాసంతో వెళ్ళి అక్కడ యేసు నామం ఉపయోగిస్తే చాలు, అక్కడ మహిమలు జరగాల్సిందే. యేసు నామము అక్కడ యేసయ్య నామాన్ని మనము అక్కడ వాడుకున్నామంటే అక్కడ ఆయన స్వస్థతపడాల్సిందే. ప్రతిదీ మనం యేసయ్య నామంలో శక్తి ఉన్నది. ఆయన ద్వారా మనం ఏదైనా జయాన్ని మనము పొందాలి. ఇంకో వచనం చూడండి, యేసుక్రీస్తు ఒకరోజు శిలువ మీద ఆఖరిగా ఒక మాట అనేక ముందర ఒక విషయం చెప్పాడు. లూకా 9th chapter 23, లూకా 9వ అధ్యాయము 23వ వచనము. యేసుక్రీస్తు శిలువ మీద మరణించినప్పుడు ఏం చెప్పాడు? 9:23. మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనను అంటే భూమి మీద ఎవడైనను నన్ను వెంబడింపగోరినడలా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. యేసుక్రీస్తు ఎన్ని దినాలు ఆయన తన యొక్క తండ్రి నామాన్ని వాడుకున్నాడు? ఆయన ప్రతిదినము ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ ఉన్నాడు, అలాగే ప్రతిదినము ఆయన జనాలకి స్వస్థత ఇస్తూ ఉన్నాడు, అలాగే ప్రతిదినం ఆయన యేసుక్రీస్తు తన యొక్క తండ్రి శక్తిని పొందుతూ చేస్తున్నాడు. యేసుక్రీస్తు మనం ఏం చెప్తున్నాడు? మనం ప్రతిదినము దేవుని యొక్క సెలవుని మోసుకొని అలాగే మనము జీవించాలి. చాలా మంచి మాట. ఎవడైనా నన్ను వెంబడింపకూడనిలా తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలేను. ప్రతిదినం మనం వెంబడించాలి, మనం వెంబడించాలి అంతే. ఒకరోజు కనుక మనము ఆయన వెంబడించకుండా ఉన్నామనుకోండి, ఇంకా మనం ఏ విధంగా దైవజనులు అవుతాము, ఏ విధంగా పాస్టర్గా అవుతాము? చూడండి, ప్రతిదినము క్షణము అంటే ప్రతిదినము మనం ఆయన వెంబడించాలంటే మనం ఆయన భయపడాలి, ఆయన ఆజ్ఞల్ని గైకొనాలి. ఓకే, ఇంకోటి ఆయన్ని మనము ప్రార్థన చేయాలి, డైలీ రోజు ప్రార్థన చేయాలి. ఇంకోటి మనం రోజు బైబిల్ చదవాలి. మరి ముఖ్యంగా బైబిల్ చదివటం వల్ల మనము సాతాను నుండి దూరంగా ఉంటాము, జయించగలము. అవునా, శోధనలో పడకుండా ఇక దేవుని నామాన్ని మహిమపరచగలము. హెబ్రీ 4:16 చదవండి. హెబ్రీలో రాసిన పత్రిక 4:16. హెబ్రీస్ చాప్టర్ 4th chapter 16th verse. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదము. అంతే అండి. 4:16 చాలా మంచి మాట. 4:16 గనుక మనము కనికరింపబడి, ఒకసారి 15 కూడా చదువుదాం.
ఈవెన్ వన్స్ యూ కెన్ రీడ్ 15th chapter. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు కానీ సమస్త విషయములోనూ మానవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండేను గనుక మనము కనికరింపబడి సంయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాస్థానమునొద్దకు చేరుదము. మనం ధైర్యంగా ఉండి ఆయన సహాయము పొందాలి, ఆయన కృప పొందాలి, ఆయన కృప దీవెనలు మన మీద పొందాలి. ఆయన కృప లేకుండా మనం జీవించలేమండి. అందుకే ఆయన కృప ఎంతో చాలా అవసరం. అందుకే మన కృప, దేవుని యొక్క కృప ద్వారా మనము నడవాలి. ఆయన కృప లేకుండా మనము నశించిపోతామేమో. ఒకసారి చూడండి, లూకా సువార్త 1st chapter 35వ వచనము. లూకా 1:35. లూక్ 1st chapter 35th verse. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. ఇది మనము దేవుని వల్లే జీవించాలంటే ఈ యొక్క విషయం మనకు అవసరం. చదవండి. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక. పుట్టబో శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరి మనము కూడా దేవుని కుమారుడుగా అనబడుతున్నాం కదా. మరి నువ్వు నేను మనము దేవుని కుమారుడుగా పిలువబడుతున్నాము. అలాంటప్పుడు మనం ఎవరిని వలె జీవించాలి? యేసుక్రీస్తుని వలె జీవించాలి. యేసుక్రీస్తు పాటించినట్టుగానే మనం పాటించాలి. యేసుక్రీస్తు ఏ విధంగా తన తండ్రి సహాయం తీసుకున్నాడో అదేవిధంగా మనం కూడా తన పరిశుద్ధాత్మ సహాయం తీసుకొని అలాగే ఆయన వల్లే మనము దేవునిలో జీవిస్తూ అలాగే బలపడాలి. చివరిగా 2 పేతురు 1:3-4 చదవండి. చివరిగా 2 పేతురు 2 Peter 1st chapter 3-4. తన మహిమను బట్టి తన గుణాతిశయములను బట్టి మనల్ని పిలిచిన వాని గుర్చిన ఆయన దైవభక్తి జీవమునకు భక్తికిని వాటన్నిటిని మనము దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించుగాక. దేవుడే ఇక్కడ చెప్తున్నాడండి. ఆయన యొక్క సమాధానము ఆయన యొక్క కృప మన మీద నిత్యంగా ప్రసరించునుగాక అని దేవుడు ఆయన, ఎందుకంటే ఆయనలో మహిమ ఉన్నది, గుణాతిశయము ఉన్నది, అనుభవ జ్ఞానము కలిగిన దేవుడు, దైవభక్తి కలిగిన దేవుడు, జీవమునకు భక్తి కలిగిన దేవుడు, అలాగే దేవుని గుర్చినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తు గుర్చినట్టయిన అనుభవ జ్ఞానము ఆయనలో ఉన్నది. అందునిమిత్తము మనము ఆయన వలె జీవించాలనే ఉద్దేశము ఈ యొక్క సమయంలో చెప్పటము జరుగుతుంది. సో ఇది ఈ విధంగా మన యేసుక్రీస్తు వలె, యేసుక్రీస్తు లాగే మనము జీవించాలి, ఆయన వల్లే మనము నడవాలి. ఈ సమయంలో 10 నిమిషాలు గ్యాప్, ఒక చిన్న ప్రార్థన చేసిన తర్వాత 10 నిమిషాల గ్యాప్ తర్వాత ఇక పూర్తిగా విశ్రాంతి దినము మీద ప్రసంగము 1 గంట ఉంటుంది. ఆ గంట తర్వాత మనము సెలవు తీసుకుందాం. ఓకే.